Hi, welcome to the Indian Firebrand TV. I'm reminding you I have another channel which is called Firebrand TV. This is Indian Firebrand TV. We're establishing both were monetized. So anyway, why I'm trying to tell you, I'm just reminding you subscribe both. If you like my videos, my style of narrating different issues. సో ఈ మధ్యన ఒక ఎక్స్పెక్టెడ్ ఫిలిం రిలీజ్ అయింది. దట్ ఈస్ థగ్ లైఫ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. కన్నడలో చిన్న వివాదం అయింది. కమల్ హాసన్ తమిళ్ నుంచి కన్నడ వచ్చిందని మంచి ఉద్దేశంతో సందర్భానుసారం అన్నదాన్ని వాళ్ళు అపార్థం చేసుకుని కోర్టు కూడా ఇది ఇలా కాదు, ఇలా తమిళ్ నుంచి రాలేదని చెప్పవలసింది. అది పక్కన పెట్టి ఇప్పుడు విషయం ఏంటంటే నేను రివ్యూ చెప్పను సాధారణంగా. సినిమాకి దెబ్బ రాకూడదని మానేశాను. ఒక 2 ఇయర్స్ బ్యాకే రివ్యూస్ చెప్పడం మానేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత చెప్తాను. నేను యాక్చువల్గా అనుకోకుండా రిలీజ్ అయిన రోజునే చూశాను. ఇన్ ఆర్బిట్లో 12 మంది ఉన్నాం థియేటర్లో. అంటే లేట్ షో అది 11 అయినా కూడా ఆ రోజు రిలీజ్ అయిన దానికి డెఫినెట్గా గుడ్ సైన్ అంటే ఏంటి, ఇట్ మస్ట్ బి అట్లీస్ట్ 50% ఆక్యుపేషన్ ఉండాలి. లేదు, తక్కువ మంది ఉండటం వల్ల చాలా చాలా చలేసేసింది. నా ఫిల్మ్ స్కూల్ యూఎస్ఏ స్టూడెంట్ ఒక అబ్బాయి మీరు చూపించాడు కూడా ఆన్లైన్లో. ఒక రొజాయి లాంటిదో ఒక రగ్గు లాంటిదో పట్టుకెళ్ళండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఎక్కువ మంది జనం ఉంటే ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. ఎవరో అక్కడ ఉండటం వల్ల మొత్తం నేను వెనకాల కూర్చున్నాను. రిక్లైనింగ్ టైప్ ఆఫ్ గ్రూప్లో కూర్చుంటే ఒకటే ఉన్నాను. గ్రూప్ ఏముందో కూర్చున్నా, చివర ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు అంతే. ఫుల్ చలి. అందులో 12 మందిలో లెక్క పెట్టాను, 12-13 మంది ఉన్నారు. అందులో ఇద్దరు లెగిసి వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి. యాక్చువల్లీ ఎక్కడ తేడా వచ్చిందంటే నేను ఆల్రెడీ 1 మంత్ నుంచి నా వీడియోలు చెక్ చేయండి. నా వీడియోలు నా ఫైర్ బ్రాండ్ ఆర్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ కానీ వేరే వాళ్ళ ఛానల్లో కూడా చాలామంది చెప్తూ ఉంటాను ఇంటర్వ్యూస్లో. అందులో కానీ ఐ డోంట్ రిమెంబర్ చెప్పాను. ఒక 1 మంత్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు 1 మంత్ బ్యాకే థగ్ లైఫ్ తమిళ్లో ప్రెస్ మీట్లో కొంచెం అతి వినయంగా మణిరత్నం ప్రవర్తించడం. అంటే అలా ప్రవర్తించకూడదా అంటే నాకు అది కొంచెం ఆడ్‌గా అనిపించింది. కమల్ సార్, ఆ సార్, ఈ సార్ మోస్ట్ ఆఫ్ ద హోల్ ఐ మీన్ అక్కడ మాట్లాడిన మాటల్లో కంప్లీట్ డిపెండెన్స్ కనపడిపోతుంది. ఒక ఇన్‌సెక్యూర్డ్ పర్సన్ లాగా మణిరత్నం మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. అదొకటి తేడా. తర్వాత సెల్ఫ్ సెంటర్డ్‌గా అతని మీదే క్యారెక్టరైజ్ చేసి ఉంటాడని నేను ఓన్లీ యాంటిసిపేషన్. అండ్ ఆల్సో నాయకుడి గురించి ఒక ప్రసక్తి వచ్చింది అక్కడ ఆ ప్రెస్ మీట్‌లో. నాయకుడిలాగా ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్‌ని ఎక్స్‌టెన్సివ్‌గా చేస్తున్నామని కమిట్ అయిపోయారు. అప్పుడు అర్థమైపోయింది. దే ఆర్ రిపీటింగ్ ద సేమ్ ప్లాట్. ఏదో అండర్ వరల్డ్ అదే డాన్ లాంటోడు ఉంటాడు. వాడు అతను ఏమేమి చేస్తాడనేది ఉంటదని ఆల్రెడీ చెప్పేసాను. నేను ఇప్పుడు చెప్పడం కాదు. ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నా వీడియోలో చెప్పాను. ఆ ఒక్క భయం ఉంది సినిమా దెబ్బతినటానికి. ప్లస్ ఏమో మణిరత్నం ఓవర్ ఒబీడియన్స్‌గా అక్కడ ప్రవర్తించడం. హిస్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ నాకెందుకో ఐ హావ్ ఎ టాలెంట్ వేర్ నా కళ్ళు మూసుకొని చెప్తే నాకు అవి చెప్పింది చూసిన తర్వాత కళ్ళు మూసుకుంటే నాకు మొత్తం వచ్చేస్తుంది. బికాజ్ ఐ ఆల్సో నో దెమ్. కమల్ ఈస్ వెరీ క్లోజ్ అండ్ ఐ వాస్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై కమల్ హాసన్ బికాజ్ ఐ వర్క్డ్ సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి మంచి విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో, పూర్ణోదయ మూవీ క్రియేషన్‌లో పనిచేసే అదృష్టం ఏర్పడింది నాకు. సో, అక్కడ నాకు జరిగిన వార్మ్త్ కైండ్ ఆఫ్ వెల్కమ్ ఫ్రమ్ కమల్ హాసన్ చాలా కాలం వరకు ఉంది. ఎప్పటి వరకు నేను అప్పుడప్పుడు క్రిటిసైజ్ ఎందుకు చేస్తానంటే గుడ్, బ్యాడ్, అగ్లీ అందరి గురించి చెప్తాను. దానికి ఎవరెవడో ఒక ఇద్దరు సన్నాసి వెధవలు, ఇంకొక సన్నాసి ఆళ్ళ ముగ్గురు ఏదేదో చెప్తున్నారట. మా వీడియోలు చూసి నేర్చుకున్న సవట. అదేదో సోషల్ వర్కర్ ఏదో అంటదనమాట. సో, ఆ సవట నంబర్ 1 సవట అదెవరితో దానికసలు సంబంధం లేదు. మా వీడియోలు చూసి నేర్చుకుని చెప్పడం స్టార్ట్ చేసి మమ్మల్ని అందరిని తిడుతుంది. నన్ను, సందీప్ రెడ్డిని ఎవరెవరో తిడుతుందనమాట. సినిమా గురించి ఒక ముక్క కూడా తెలీదు దానికి. ఈజ్ ఎ స్టూపిడ్ గర్ల్ అది. స్టూపిడ్ లేడీ. అదేదో రెడ్ ఇండియన్ మెక్సికోలో ఉండే ఒక ట్రైబల్ ఫేస్ లాగా ఉంటది. తెలంగాణ శారీ కడితే ఎలా ఉంటదో కూర్చొని ఆ! ఊ అంటా ఉంటదనమాట. షీజ్ ఎన్ ఇడియట్. ఇంకొక ఇద్దరున్నారు. వాళ్ళు గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను యాక్చువల్‌గాను. ఇద్దరు బేవర్స్‌లన్నమాట. పాకిస్తాన్ నుంచి వచ్చిన బేవర్స్ గాళ్ళ ఇద్దరున్నారు. వాళ్ళు కూడా మాట్లాడారు. ఏదో నా పేరు చెప్పుకుంటే ఒక 10, 15 వేలు, 20 మంది చూస్తారని. అలాగే చూసారు. సో, అదర్‌వైస్ వాళ్ళ ఇంటర్వ్యూలు బిచెస్ గురించి ఆళ్ళ గురించి చెప్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉంటాడు ఆడు. సో, అవి వెళ్ళవు. ఇక్కడ నేను మళ్ళా లెట్స్ కమ్ బ్యాక్ టు థగ్ లైఫ్. నేను ఆల్రెడీ యాంటిసిపేట్ చేసినట్టే మళ్ళా నాయకుడిలా తీస్తున్నాడేమో.
కొద్దిగా డిసప్పాయింట్ చేస్తాను అనుకున్నా కూడా, నిజంగా నాయకుడిలాగా తీసినా కూడా చాలా బాగుండేది. దానికో రూలు, తల, తోక ఉంది. ఈ సినిమాకి తల లేదు, తోక లేదు, మొండం లేదు, ఫట్టా లేదు, ఏమీ లేదు. ఓకే. నేను ఇందులో చూపిస్తున్న ఒక సినిమా పోస్టర్ 'సైరు' అని ఏదో ఉంటది. అతను ఒక ముసలో క్యారెక్టర్. అది అందులోని విన్యాసాలు ఇందులో కాపీ కొట్టారు గానీ, అది బావుంది. అందులో పెద్ద ప్లాట్ ఏముంది. ఒకడు ఎడారిలోంచి వస్తుంటే సమ్ అదర్ జర్మన్సో ఎవరో సోల్జర్స్ ఇతన్ని ముందుకెళ్ళకుండా చేయటం చాలా బావుంటది. నేను ఇందులో పోస్టర్ ఏస్తాను. ఇది చెప్పినప్పుడు అన్నీ మీకు పోస్టర్ పడుద్ది. ఆ సినిమా కూడా చూడండి. సినిమా ఉత్సాహకుల కోసం అది అందులో హీ యాక్టెడ్ బెటర్ దెన్ కమల్ హాసన్ 100 టైమ్స్ బెటర్ దెన్ కమల్ హాసన్. సో, బట్ గెటప్ అతనిదే కాపీ కొట్టారు. ఆ ఫిల్మ్ 'సైరు' ఏదో ఉంటది. నేను మర్చిపోయాను. బట్ ఎనీవే ఐయామ్ సెండింగ్ ద పోస్టర్ టు మై ఎడిటర్. అందులో వేస్తాడు యాక్చువల్‌గాను. ఏంటంటే అసలా కమల్ హాసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలనుకున్నా కూడా ఒక తల, ఒక తోక. నాయకుడు ఎంత బావుంటది. ఒక వేశ్యాగృహంలోకెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేయకుండా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు శరణ్యని. చిన్నప్పుడు ఎవరో టార్చర్ చేస్తుంటే పారిపోయి వెళ్ళటం. అంతా ఒకదాని తర్వాత ఒకటి చాలా బావుంది. అక్కడ వరదరాజ మొదలయ్యారని ఒక క్యారెక్టర్ ఉంటది. అతను ఒక తమిళియన్స్ అందరిని కాపాడతాడు. కాపాడుతూ ఉండేవాడు. ఆయన బతికున్నాడు అప్పటికి. ఆయనకి చెప్పి ఆ వరదరాజ మొదలయ్యారు గారి గెటప్ లింగి, పాన్ పరాకు, కిళ్ళి, దాని తర్వాత బొట్టు, అయ్యర్‌లాగా బొట్టు పెట్టి లింగి పైకి కట్టుకోవడం ఇవన్నీ కూడా కమల్ హాసన్ 'స్వాతిముత్యం' అప్పుడు చెప్పాడు. టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 'స్వాతిముత్యం' షూటింగ్‌లో నాయకుడు అనేది ఈ విధంగా వరదరాజు మొదలయ్యారు క్యారెక్టర్‌ని మేము వి హావ్ టేకెన్ ఆఫ్టర్ క్యారికేచర్. ఆల్సో మేము ఆయనకి కూడా చెప్తున్నాం అని చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్ట్. నాకెవరో తెలీదు వరదరాజు మొదలయ్యారు. తమిళియన్స్ కూడా యూట్యూబ్‌లోకెళ్తే తెలిసిందేమో మరి. అప్పుడు మరి ఇది లేదు కదా! యూట్యూబ్‌లు ఇవి లేవు కాబట్టి వాళ్ళు ఆ పబ్లిషింగ్‌లో ఎక్కడో క్యారెక్టర్‌ని తీసుకొని ఆయనకి చెప్పి చేశారు. ప్యాటర్న్ ఏంటి? ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా, మారియో ఫ్యూజో రాసిన నవలని 'గాడ్ ఫాదర్ 1', 'గాడ్ ఫాదర్ 2' వచ్చేసినాయి అప్పుడు. 'గాడ్ ఫాదర్ 3' రాలేదు గానీ, ఈ 2 ఆదర్శంగా తీసుకొని కమల్ హాసన్ మణిరత్నం ఆ ప్యాటర్న్‌లో అదే ప్యాటర్న్‌లో సినిమా తీయాలని చెప్పేసి అనుకోవడం తప్పులేదు. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. 1972లోనే ఎప్పుడో వచ్చింది. క్లాసిక్ అది. 'మార్లన్ బ్రాండో', 'ఆల్ పాచినో' యాక్ట్ చేసిన ఆ 2 సినిమాలు. 'మార్లన్ బ్రాండో' తండ్రి ఫస్ట్ 'గాడ్ ఫాదర్', సెకండ్ కొడుకు అవుతాడు కాబట్టి 'ఆల్ పాచినో' పెద్ద అయిన తర్వాత 'ఆల్ పాచినో' యంగ్‌గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయనకి కూడా 80 పైన వచ్చేసినాయి. సో, ఈ 2 సినిమాలు ప్రపంచంలో ఉన్న మంచి డైరెక్టర్లు అనుకున్న వాళ్ళు అందరూ చూసారు. చూడని వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే 'గాడ్ ఫాదర్' అందరూ చూసే ఉంటారు. 'గాడ్ ఫాదర్ 1', 'గాడ్ ఫాదర్ 2' చూడండి. 3 కూడా వచ్చింది. అందరూ బతికున్నాం కాబట్టి 3 కూడా రాయమని ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్. ఆయన రాశారు మళ్ళా ఇంకో మూడోసారి నవల 'గాడ్ ఫాదర్ 3' అని చెప్పి. దాన్ని కూడా తీశారు. ఆ సినిమాకి పాల్‌పాచన్ కొద్దిగా పేచీ పెట్టాడు. నాకు ఎందుకు కావాలి, అంత కావాలని. నేను తీసి అవతల పాడేసి ఇంకోటి చేస్తాను అనగానే మళ్ళీ ధైర్యంకొచ్చాడు. అది చాలా సార్లు చెప్పానది. అది మంచి ఎగ్జాంపుల్ ఉంటది యాక్చువల్‌గాను. అది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా కల్ట్ అండ్ క్లాసిక్స్ ఆఫ్ ది యూనివర్స్. 'గాడ్ ఫాదర్ 1', 'గాడ్ ఫాదర్ 2', 'గాడ్ ఫాదర్ 3'. ఈ 'గాడ్ ఫాదర్ 1', 'గాడ్ ఫాదర్ 2' చాలా అందంగా లోకలైజ్ చేసి, ఇండియనైజ్ చేసి, వాళ్ళకి దానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ తమిళనాడు నుంచి వెళ్ళిపోయి, అక్కడ పెద్దోడయ్యాడు. బాంబే స్లమ్స్‌లో మేబీ ధార్వాడో ఎక్కడో తమిళ్ స్లమ్స్ ఉన్న చోట వాళ్ళకి న్యాయం చేసే ఒక పెద్ద డాన్ లాగా తయారయ్యి, ఎలా తయారయ్యాడో చాలా అందంగా తీశారు ఆ సినిమాలో. 3 తరాల కమల్ హాసన్ కనపడతాడు. చిన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు, కొంచెం ముసలోడయిపోయినప్పుడు, కొంచెం తల నెరిసేదని. ఈ సినిమానే సగంలో ప్రొడ్యూసర్ చూసి 'ముక్తా వి శ్రీనివాసన్' ఎవరో ఆయన చాలా సినిమాలు తీశారాయన. సినిమా మధ్యలో రషెస్ చూసి తట్టుకోలేక ఏంటి సినిమా ఏటి, లింగీలేటి, గొడవేటి, ఏ గొ ఏం ఆడద్ది సినిమా, ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చయిపోయిందని ఈ వాక్డ్ ఔట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఆయన బ్రాహ్మణే. అప్పుడు 'జీవి' అండ్ మణిరత్నం మారుతితో అన్నయ్య. తల్లులు వేరు. ఫాదర్ ఒకరే. ఆయన కొంచెం మంచిలో డ డబ్బుతో ఉన్నాడు కాబట్టి హీ సపోర్టెడ్ మణిరత్నం అండ్ కంప్లీటెడ్ ద మూవీ. సినిమా డూపర్ హిట్ అయిపోయింది అన్ని లాంగ్వేజ్‌లోను. హిందీలో కూడా డబ్ చేశారు యాక్చువల్‌గాను. తర్వాత ఆయన సూపర్ హిట్ అయిన తర్వాత ఆ మొదటి ప్రొడ్యూసర్ చనిపోయాడనమాట. తట్టుకోలేక చనిపోయాడో వాటెవర్ ఈ సినిమా దెబ్బతో చచ్చిపోయాడు. మొత్తానికి హీ డైడ్. దిస్ ఈస్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ దేర్. అక్కడ నేను మెడ్రాస్‌లో ఉండేవాడిని కాబట్టి. ఇప్పుడు ఈ సినిమాకి తలా తోక లేదంటే ఏం చెప్తామంటాను? ప్రతి ఫైటు తీశారు. అసల క్యారెక్టర్ రేటు పర్వర్షన్ క్యారెక్టర్స్‌లాగా అనిపించింది. అంతకుముందు 'త్రిషాని' ముద్దు పెట్టుకున్నాడంటే ఎందుకు పెట్టుకోకూడదు అని నేను ఒక ఛానెల్‌లో యాంకర్‌ని కూడా తిట్టాను. ఎవడయ్యా నువ్వు అని చెప్పేసి. ఏం తెలుసు మీకని చెప్పేసి.
క్యారెక్టర్ గుర్తుపెట్టుకుంటే తప్పేంటి? 70 ఏళ్ళు అయితేటి, 80 ఏళ్ళు అయితేటి చెప్పేసి 'లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా' అని ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ రాసిన దాన్ని సినిమా తీశారు. అది నేను సరిగ్గా కరోనా టైంలో చూసాను. చూడండి. ఆ సినిమా చూడకపోతే 'లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా' అనేది. సో, దానికి ఇయన్నీ తెలుస్తాయి మీకు. ఎందుకు ముద్దు పెట్టుకోకూడదు, ఎందుకు బట్టలిప్పేసి పడుకుంటారు. వీళ్ళిద్దరు లవర్స్. ఇతనికి ఒకడితో పెళ్లి అయిపోద్ది, ఆ అమ్మాయికి ఇంకోడితో పెళ్లి అయిపోద్ది. అయినా ఒక 50 ఏళ్ళ తర్వాత కలుసుకొని దే బోత్ స్లీప్ న్యూడ్. ఇయన్నీ చెప్పాను యాక్చువల్‌గా. ఇవన్నీ తగ్ లైఫ్ వచ్చే ముందే చెప్పేసాను. తగ్ లైఫ్‌లో ఎందుకు బుద్ది పెట్టుకోకూడదని నేను సమర్థించను. నాకే అందులో బుద్ది పెట్టుకోవడం సీన్ లేదు ఫైనల్‌గాను. ఒక భార్యతో అభినయ తర్వాత 'పోతురాజు' అనే డబ్బింగ్ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి మనకి 'పోతురాజు' అనమాట అది. 'శివాజీ గణేషన్' అండ్ కమల్ హాసన్. అందులో ఉన్న అమ్మాయిని మళ్ళీ రిపీట్ చేసి, ఆ అమ్మాయి ఎప్పుడు సీరియస్‌గా ఉంటది. వైఫ్ అనమాట. ఇతనికి సెకండ్ సెటప్ ఉన్నట్టుగా కొంచెం ఎస్టాబ్లిష్ చేశారు. అంటే కీప్ అంటాం కదా మన భాషలో. అలాగా 'త్రిష' కీప్ ఎందుకు పెట్టాడో ఏంటో, అందులో 'తాయికర్‌లో' ఒక వేశ్యాగృహంకెళ్ళి ఒక వేశ్యని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాననే దాని గురించి, అందులో ఉన్న అమ్మాయిని ఏదో ఒక షాట్ చూసినట్టు చిన్న పాట బిట్టేసి, తర్వాత వచ్చి ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో ఇతను ఉన్నట్టు అలాంటిది ఒక 2, 3 సీన్‌లు తీశారు. అవి కూడా ఎందుకు తీశారో అసలు సినిమా పర్పస్ ఏంటో అర్థం అవ్వట్లేదు. మరి అతను ఇటువంటి థగ్ లైఫ్‌లాగా మారడానికి కారణం అతన్ని ఆహ్, ఒక అతను ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నట్టుగా ఏదో ఒక చిన్న గ్లింప్స్ ఇచ్చి ఏమోలాగా ఉండాలి. ఇతని ఫ్యామిలీని అంతా చంపేశారో, లేకపోతే వీళ్ళ ఊరిని ఏదో చేసేసారో, అప్పుడు ఇతను బయలుదేరి వెళ్తున్నాడు అన్నట్టుగానే ఉండలేదు. అసలు దేర్ ఈస్ నో ప్లాట్. పిఎల్ఓటీ ప్లాట్ కథాంశం, ఇతివృత్తం అండ్ స్టోరీ లైన్ ఇవన్నీ ఒకటే. ఇందులో అది లేదు. వాట్ ఈస్ కథ అంటే ఏం చెప్పలేడు. కమల్ హాసన్ చెప్పలేడు. మణిరత్నం చెప్పలేడు. అందులో నటించిన ఏ నటీనటులు చెప్పలేరు. ఏంటి కథ? నాకు తెలియట్లేదు. నేను ఎంత దరిద్రమైన కథను కూడా మా ఫిల్మ్ స్టూడెంట్స్‌కి దీన్ని ఈ విధంగా అన్వయించి చెప్పుకున్నా కూడా కన్విన్స్ కారు. కథను చెప్పగలగాలి 5 నిమిషాల్లో. 5 నిమిషాల్లో కథ చెప్పగలిగితే, ఆ 5 నిమిషాల కథని 2:30 గంటలు ఫ్లెష్ చేస్తే దానికి ఓ మనిషి రూపం వస్తుంది. దాన్నే ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ అంటారు. అదర్‌వైజ్ 5 నిమిషాల కథను ఏమంటారంటే స్కెలిటన్ అంటారు. ఇయన్నీ వన్ బై వన్ నేర్పిస్తూ ఉంటాను. గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి, వేరే దేశాల నుంచి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తాను. తర్వాత దాంట్లో ఒక ఆత్మ ఎయ్యాలి. సౌల్. నేను చెప్పిన రూల్స్ అన్నీ ఉంటాయి. 7 రూల్స్. ఆ 7 రూల్స్ పాటించినా సినిమా హిట్ అవ్వాలని లేదు. ఎప్పుడు హిట్ అవుద్దంటే హృదయం ఉండాలి. హృదయం ఎక్కడున్నది అంట పాటలాగా హృదయం వెయ్యాలి. సౌలు ఉండాలి. ఆ సౌలు వేయకపోతే ఎంత గొప్ప సినిమా 1000 కోట్ల సినిమా అయినా దెబ్బుద్ది. స్టీవెన్ స్పీల్‌బర్గ్ తోటి రిలయన్స్ వాళ్ళు తీశారు 1000 కోట్లు పెట్టి. అట్టర్ ఫ్లాప్ అది. ఏదో వచ్చారు ఇండియా నుంచి, ఏదో తీద్దాం అని తీశాడు. తప్పది. స్టీవెన్ స్పీల్‌బర్గ్ అంతకు ముందు అతను చేసిన ప్రాజెక్ట్ లాగే హృదయపూర్వకంగా చేయలేదు ఆ సినిమా. వీళ్ళకేమి తెలీదు. అనిల్ అంబానీ ఆళ్ళ రిలయన్స్‌కి. దాంతో పాటు 1000 కోట్లు పెట్టి తీశారు. మొత్తం వేస్ట్. అందుకనే అది దివాళా తీశాడాయన. ఇటువంటి వేషాలు వేసి తెలియనితనం. సినిమా అంటే ఏంటో తెలీదానికి. అనిల్ అంబానీకి. సో, ఈ అన్నిట్లోని ఎందుకు చెప్పేస్తున్నానంటే, ఈళ్ళిద్దరికి కూడా హృదయం లేకుండా తీశారు ఈ సినిమాని. ఎందుకంటే డబ్బులు వీళ్ళయి కాదు. కమల్ హాసన్ కాదు. అండ్ ఆల్సో మణిరత్నం కాదు. నాకు తెలిసినంత వరకును. రెడ్ జెయింట్ అనే సంస్థ దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ బిలాంగ్స్ టు స్టాలిన్ సన్. ఉదయనిధి స్టాలిన్ సక్సెస్‌ఫుల్ కంపెనీ అది. సన్ టీవీ వాళ్ళ తర్వాత సన్ టీవీ కంటే ఎక్కువ ఇప్పుడు. చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి, అందులో డిస్ట్రిబ్యూషన్ చేసిన న్యాయంగా డబ్బులు కూడా ఇస్తారు. ఇట్స్ ఎ జెన్యూన్ కంపెనీ. వాళ్ళు డబ్బులు పెట్టి వచ్చిన తర్వాత పంచుకుందాం. మీకు అంతటి నమ్మకం ఉంటే అని చెప్పేసి, వాళ్ళ పేరుని పెద్ద బయటికి పెట్టకుండా తీసిన సినిమాయే 'రెడ్ జెయింట్' ప్రొడక్షన్ ఇది యాక్చువల్‌గా. 'రెడ్ జెయింట్' డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెట్టి తీశారు. డబ్బులు వస్తే తలకొక 50,00,00,000, 50, 100,00,00,000 వచ్చును. అది మిజరబుల్ ఫ్లాప్ అవ్వడం వలన నెట్‌ఫ్లిక్స్ వీళ్ళందరూ కూడా సినిమా ఆడితేనే ఇస్తామనే రోజులకొచ్చేసింది. సినిమా థియేటర్‌లో హిట్ అయితే మీకు 100,00,00,000, 150,00,00,000 ఇస్తాం గానీ, లేకపోతే ఇవ్వము. అంచేత ఆ విధంగా కూడా నష్టపోయి ఉంటారు. వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలాగున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. మణిరత్నం మొఖంలో మటుకు ఫస్ట్ ప్రెస్ మీట్ తమిళ్‌లో ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది. కమల్ సార్, ఆ సార్, ఈ సార్ అసలు మరి మాటకు ముందు కమల్ సార్ అడుగుతారు. అంతకు ముందులో ఎప్పుడు చూడలేదే. ఎంత బంధువులైనా 40 సంవత్సరాల తర్వాత మళ్ళా తీస్తున్నారు సినిమా. యాక్చువల్‌గా కమల్ హాసన్, మణిరత్నం సినిమాలు యాక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాయకుడిలో బాగా పిండేసిన తర్వాత అతనికి మామూలు సినిమాలు ఆడడం మానేసినాయి. ఇదే విధంగా 'శంకర్' సినిమాలో భారతీయుడు తెలుగు అక్కడ 'ఇండియన్' అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత 4, 5 సినిమాలు ఫ్లాప్. అబ్బో! ఇటువంటి డైరెక్టర్ల దగ్గర చేస్తే మొత్తం పిండేస్తున్నారు. 5, 6 రకాల క్యారెక్టర్లు ఏం చేసి అదేమో హిట్ అవుతుంది కానీ మిగతా మనకు దెబ్బొస్తుందని చెప్పి విక్రమ్ అలాగే పడిపోయాడు. 'శంకర్' సినిమా తర్వాత ఒక సినిమా హిట్ లేదు అతనికి. సో, 'అర్జున్' మంచి ఒకే ఒక్కడు యాక్ట్ చేశాడు. అంచేత ఇంక అతనికి వేరే సినిమాలు అంత అంత బాగా తీయలేరు. అంత బాగా ఖర్చు పెట్టలేరు.
అది ఫైనల్‌గా డైరెక్టర్‌కే దెబ్బ కొట్టేసింది మనం. కొంతకాలం పోయిన తర్వాత అన్నీ ఆ సినిమాలాగా తీస్తే ఆడొద్దని ఆ సినిమాలాగా తీసాడు శంకర్. పోయింది మొత్తం. అది కిషోర్ గారి అబ్బాయికి కూడా దెబ్బొచ్చేసింది. అంచేత అలా తీయకూడదా అంటే తీయొచ్చు. తీసినా కూడా కొత్త రకమైన సబ్జెక్ట్ మళ్ళా అంత గొప్పగా తీయాలి. హెలికాప్టర్ నుంచి వచ్చేసి కింద ట్రాక్స్ మీద పడుకున్న వాళ్ళు రక్షించేస్తాడు రామ్ చరణ్. అటువంటి సబ్ స్టాండర్డ్ స్టూపిడ్ షిట్ ఫిల్మ్ తీయకూడదు. అలా ఎందుకు తీశారు? క్రియేటివిటీ అయిపోయింది. డ్రైన్ ఔట్ అయిపోయింది. కమల్ హాసన్‌కి, మణిరత్నానికి, శంకర్‌కి హాస్ గాన్ టు ద డ్రైన్స్ లేదింక. అయిపోయింది. వయసు అయిపోయింది. డిమెన్షియా ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మెనీ బ్రెయిన్‌కి సంబంధించింది అది వర్క్ చేయదు. ఏదో సెల్ఫ్ సెంటర్డ్‌గా అతని క్యారెక్టర్ మీద ఎళ్ళిపోయి అసలు క్యారెక్టర్ మీద ఎళ్ళిపోయినా కూడా కథ ఏంటి అతను అతను పెద్ద డాన్ కింద కూడా చూపించలేదు. ఇద్దరిని హిందీ వాళ్ళని మరాఠీ అతను డైరెక్టర్ కమ్ యాక్టర్ అతను పెట్టారు. తర్వాత వచ్చి మిర్జాపూర్‌లో యాక్ట్ చేసిన ఆహ్, ప టాల్ ఫెలో అటు మంచి సాలబిలిటీ ఉంది. వాడిని పెట్టి వాళ్ళకి డైలాగులు లేవు. ఆళ్ళు ఎందుకొచ్చారో వాళ్ళకి ఈళ్ళకి ఏంటి పోటీ అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటి వాళ్ళిద్దరికి పోటీ? ఏంటి గొడవ? నాయకుడిలో మనం 'గాడ్ ఫాదర్' లాగా 'ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా' 'మ్యారిలన్ బ్రాండో' తీసిన సీన్‌లు యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ పంచులు గించులు కట్టి చూపించాడు. సూట్లు గిట్లేసి. పంచుకుంటారు ఏరియాలని. అటువంటి మంచి మంచి సీన్‌లు, గొప్ప సీన్‌లు ఆయన తీశాడు కాబట్టి అది దీన్ని ఇండియనైజ్ చేసి దాన్ని తమిళైజ్ చేసి చేశాడు మణిరత్నం. పోనీ అదే సినిమాని ఇప్పుడు మళ్ళా వేరే డ్రెస్ పెట్టి, వేరే అర్బన్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసినా కూడా బాగుండేది. ఇందులో ఒక అనగనగా ఒక కమల్ హాసన్ ఎవడో ముసలోడు కమల్ హాసన్ ఉంటాడు. ఆ ఉన్న కమల్ హాసన్ ఏమవుద్ది? ఎవడికి తెలీదు. ఎందుకు చూపిస్తున్నాడు ఆ ఫైటు? ఎందుకు ఒక షర్టేసి అందులో పేపర్‌లేసుకుంటూ ఉంటారు. ఎ ఆ సీన్ వరకు బాగా తీసామనిపించుకున్నారు తప్పితే, ఆ సీన్ ఎందుకు తీశారు? ఆడెవడో చచ్చిపోతాడు. చిన్నపిల్ల సెపరేట్ అవుద్ది. వాట్ వే? అదేదో చింపు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం అతను ఇతను పట్టుకెళ్తాడు. ఆ చెల్లెలు ఎక్కడో తప్పిపోద్ది. ఎంత ఎంతటి చెత్త అన్‌బేరబుల్ అని పెట్టాను నాకు చూసి మర్నాడు. రివ్యూ చెప్పను కాబట్టి థియేటర్ నుంచి ఇక్కడికొచ్చేటప్పటికి 2 గంటల 15 నిమిషాలయింది నైట్. ఇనార్బిట్ మా ఇంటికి దగ్గరే. సో, అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత ఐ పుట్ ఎ పోస్ట్ ఆన్ మై స్టేటసెస్. ఒక చిన్న పోస్టర్ పెట్టి అన్‌బేరబుల్ అని. ఒక విధంగా చలేసేస్తుంది. ఒక విధంగానేమో సినిమాలోంచి ఎళ్ళిపోతున్నారు. ఉన్నదే 12 మంది, 13 మంది. సో, దీని గురించి ఇంతగా ఎక్కువ ఎందుకు చెప్పలేమంటే మొత్తం అంత 2 గంటలు చెప్పవలసొస్తది. ఇప్పటికే 20 నిమిషాలు అయ్యుంటది. 2 అవర్స్ ఏం చెప్తావు? కథ లేదు కదా! కథ ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మ లేకపోతే పోతే పోయింది పని. కథనే ఉండాలి. అనగనగా ఒక కమల్ హాసన్ ఏమంట ఏంటో ఆ పర్వర్షన్‌కేంటో భార్య దగ్గరికెళ్ళి చాలా ఎంబారాసింగ్‌గా అమ్మాయిని పట్టుకొని అత ఆ అమ్మాయి పేరేదో ఉంది. అమ్యూనావో ఏదో పోతురాజు సినిమాలో యాక్ట్ చేసింది. పట్టుకొని ఆ అమ్మాయి ఎప్పుడు సీరియస్‌గా ఉంటది. తర్వాత 'త్రిష' ఈడు వదిలేసిన తర్వాత కమల్ హాసన్ వదిలేసిన తర్వాత మళ్ళా కొడుక్కి అతనికి పడదు. అతని తరపునున్న అతను పెంచిన చెంబు ఇంకో నలుగురు, ఐదుగురు ఇంక్లూడింగ్ ఓన్ బ్రదర్ నాజర్ ఇతనికి అపోజిషన్ అయిపోతాడు. ఎంతటి కంపు కొట్టే పాయింట్ అంటే అది ఐ స్వేర్ ఇట్. వాళ్ళు అక్కడెక్కడికో తీసుకెళ్ళి గంటేస్తారట మంచుకొండలోకి. అయ్యబాబోయ్! నాకసలా ఈ ఈ విధంగా ఇలా కూడా ఆలోచించగలరని. ఇక్కడే ఆయన బతికుంటే పోనీ ఆయన చెప్పునేమో 'సుజాత రంగరాజన్' గారు రైటర్. ఆయన ఒకడు పోయాడు. అంచేత మనకి కమల్ హాసన్ కానీ, మణిరత్నానికి గాని, శంకర్ గాని చెప్పడానికి ఎవరు లేరు. నాకు బాగా తెలుసు. నా సినిమా రాయమంటే మొత్తం నువ్వే రాసుకున్నావు ఇంకెందుకు అయినా రాయమంటే రాస్తానన్నాడు. అది ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను. ఆయన పేరు రంగరాజన్ గారు. ఆయన కలం పేరు సుజాత. ఆయన పోవడంతోటి వీళ్ళు హ్యాండిక్యాప్ట్ అయిపోయారు. మణిరత్నానికి పెద్ద హ్యాండిక్యాప్. శంకర్‌కి. అంటే వీళ్ళకి క్రియేటివిటీ లేదు. ఇంకొకటి సహాయం ఉండి క్రియేటివ్ పీపుల్‌ని హైర్ చేసుకుంటేనే చేయగలరనేది అర్థమైపోయింది. ఇంతకు ముందు కూడా అదృష్ట ప్రకారంగా అలా జరిగినియి అన్నీని. 'నెంజిత్తై కిల్లాదై' అని జాన్ మహేంద్ర సినిమాని అక్షరాలా కాపీ కొట్టిన సినిమాయే 'మౌనగీతం.' ఆయనకి తెలిసి చేశారో, తెలియక చేశారో ఆయన 'నెంజిత్తై కిల్లాదై' తెలుగులో 'మౌన గీతం' అని డబ్ చేశారు. కెఎస్ రామారావు ఎవరో చేసినట్టున్నారు. ఇక్కడ హిట్టే. దా పేరు కూడా కాపీ కొట్టాడు. మణిరత్నం. మౌన గీతాన్ని మౌన రాగం అని పెట్టి ఆయన సబ్జెక్ట్‌ని డిట్టో దించేసాడు. ఒక మోహన్ క్యారెక్టర్, కార్తీక్ క్యారెక్టర్‌ని రెబెల్ చేశాడు అందులో మౌన రాగంలో. అదే హిట్. ఐదో సినిమా. 4 సినిమాలు ఫ్లాప్ తర్వాత ఆ సినిమా హిట్ అయింది. అట్టు ఇంకొకళ్ళు తీసుకున్నాడు కాబట్టి. దాని తర్వాత నాయకుడు. అది వరదరాజు మొదలయ్యారు క్యారికేచర్ తీసుకొని మ్యారియో ఫ్యూజో రాసిన నవలని ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా డైరెక్ట్ చేసిన 'గాడ్ ఫాదర్ 1' మ్యారిలన్ బ్రాండో, ఆల్ పాచినో వాళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా. అక్కడ సూపర్ హిట్. అది ఎప్పుడు నేను కుర్రోడిని అప్పటికి. 1972 మేబీ ఐ వాస్ ఇన్ నైన్త్ స్టాండర్డ్ ఎప్పుడో. ఇప్పటికీ క్లాసిక్‌లో చెక్కు చెదరను. దాని తర్వాత 'గాడ్ ఫాదర్ 2' అది ఆల్ పాచినో ఇంకా యంగ్‌గా ఉన్నాడు అప్పటికి. అది అయిన తర్వాత చాలా కాలం తర్వాత 'గాడ్ ఫాదర్' అందరూ బతికున్నాం కదా అని మళ్ళా నవల రాయమన్నారు.
ఇదంతా దేన్ని బేసి రాశాడైనా మ్యారియో ఫ్యూజో దేన్ని చూసి రాశాడు. ఇక్కడ మనం కడప ఎలాగో మీకు అర్థమవుతుందో చెప్తాను. ఇక్కడ కడప ఎలాగో ఫ్రాక్షనిస్ట్ ఏరియా అంటారు కదా! అంతా కాదు కానీ దానికి అటువంటి బ్యాడ్ నేమ్ వచ్చింది కొంతమంది గురించి. యాక్చువల్‌గా రాయలసీమ, రతనాలసీమ అంటారు యాక్చువల్‌గా. దానికి బ్యాడ్ నేమ్ తెచ్చింది కొన్ని ఫ్యామిలీస్. ఆ విధంగా ఇటలీలో సిసిలీ అనే ప్లేస్ ఉంటది. అక్కడంతా బాంబులు తయారు చేయడం ఇదే పని ఆళ్ళకి. ఆళ్ళకి ఇదే వృత్తి. ఇన్ఫర్మేషన్ అమ్మటం. దీని గురించి ఇంకా బాగా చూడాలంటే స్టీవెన్ స్పీల్బర్గ్ 'మ్యూనిచ్' చూడండి. MUNICH జరిగిన ఘటన తీశాడు. మ్యూనిచ్‌లో ఒలింపిక్స్ అప్పుడు ఇజ్రాయెల్స్ ఎలా చంపేశారో అని ఆ సినిమా 'మ్యూనిచ్' చూడండి. 'లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా' చూడండి. 'గాడ్ ఫాదర్ 1', 'గాడ్ ఫాదర్ 2' చూడండి. వీలైతే 'గాడ్ ఫాదర్ 3' కూడా చూడండి. ముసలోడు అయిపోయిన ఆల్ పచినో డైరెక్టర్ కూడా అదే ఏజ్. ఆయనకి ఇప్పుడు 65, ఈయనకి 85. సో దీని గురించి తగ్ లైఫ్ గురించి చెప్పడానికి తలా తోక లేని అర్ధరహితమైన ఒక ట్రాష్. ఐఎమ్ సో సారీ టు టెల్ దిస్ టు మై బెస్ట్ యాక్టర్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ అండ్ ఆల్సో వన్స్ ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం. ఇద్దరు కూడా మోస్ట్ హైలీ డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సుజాత. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.